హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇది మా అన్నయ్య పెళ్లి వీడియో. లాస్ట్ వీడియోలో పెళ్లి ముందు రోజు నైట్ వరకు ఏం జరిగింది అనే క్లిప్స్ చూపించాను. చాలా చిన్న వీడియో అది, ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది టోటల్గా పెళ్లి రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు జరిగింది ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 3:15 అయింది, 3:40 అలా అయింది. ముందు రోజు నైటే లోపల ఉన్న సోఫా తీసుకొచ్చి బయట పెట్టేశారు, ఎందుకంటే హాల్లోనే అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయాలి కాబట్టి. సో ఇంకా నైటే ఇలాగ లైటింగ్ కూడా సెట్ చేసి పెట్టేశాడు అనమాట మా అన్నయ్య. మా అమ్మంది ఇంకా ఎక్కువ లైట్ ఉంటే బాగుండు, చాలా పలచగా అనిపిస్తుంది అని అంది. నిజంగా నాకు అలాగే అనిపించింది, కానీ బాగుంది. సో ఇంకా ముందు లేవగానే మా అమ్మ అయితే ఇంటి ముందు కల్లాపు వేసేస్తుంది. ముందు క్లీన్ చేసి పెట్టేస్తే మా పెద్దమ్మ పెళ్లి ముగ్గు వేయాలన్నమాట. ఇలా పెళ్లి ఇంట్లో జరిగినప్పుడు పెళ్లి ముగ్గు వేస్తారంట. సో అది వేయడానికి అని చెప్పి క్లీన్ చేసి పెడుతుంది. అందుకన్నా ముందే ఇక్కడ మెట్లు అవి కూడా మంచిగా పైనుంచి అన్నీ శుభ్రం చేసేసి చిన్నగా ముగ్గు పెట్టేసి పెట్టింది, కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. ఇంక ఈ లోపే మా పెద్దమ్మ కూడా లేచిందనమాట. 4 అలా అయింది, మా పెద్దమ్మ లేచింది. ఇంకా ఫస్ట్ పెళ్లి ముగ్గు అయితే పెట్టేస్తుంది. ఇలాంటివన్నీ కొంచెం మా పెద్దమ్మకే బాగా తెలుస్తాయి, మా అమ్మకు కూడా అంతగా తెలియవు. సో ఇంకా ఈ పెళ్లి ముగ్గు బాధ్యత మా పెద్దమ్మదే. నా పెళ్ళిలో పెట్టారు, అప్పుడే అసలు నాకు తెలుసు పెళ్ళికి కూడా సపరేట్గా ఒక ముగ్గు ఉంటుంది అని. సో ఇంక ఇక్కడైతే మా బావను మా డాడీ వచ్చేసి మామిడాకులు కట్టేస్తున్నారు. అసలు ముందు రోజు నైటే కట్టేద్దాం అనుకున్నారు, కానీ ఇంకా అన్ని పనుల్లో అసలు కుదరలేదు. పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంకా ఆ పనే చేస్తున్నారనమాట. పూలదండలు అయితే రాత్రి కట్టేశారు, మామిడాకులు మాత్రం ఇంకా పొద్దున్న కట్టారు. ఇంకా తెల్లారిపోయింది, ఒక్కొక్కరు రెడీ అవుతున్నాము. ఈ లోపు ఫోటోగ్రాఫర్స్ వచ్చేసారు, అలాగే చుట్టాలు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. వీళ్ళేమో మా బాబాయ్లు, ఈ బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా ఆయనే. మా రిలేటివ్స్లో జరిగే ప్రతి పెళ్ళికి పందిరి వేయాలంటే మా బాబాయ్ అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ మా పిన్నులు బూర్లు వేస్తున్నారు. ఇంట్లో బూర్లు వేయాలి కదా, దేవుడికి ఖచ్చితంగా నైవేద్యం పెట్టుకోవాలి ఆ రోజు కాబట్టి బూర్లు వేస్తున్నారనమాట. ఇవి ఓన్లీ దేవుడికి అని చెప్పి కొన్ని బూర్లకే కొంచెం పప్పు నానబెట్టింది మా పెద్దమ్మ రాత్ర. మిగతా భోజనాల్లో బూర్లు అయితే భోజనాలు చెప్పినప్పుడు అందులోనే చెప్పేశారు బూర్లు. కానీ పెళ్ళి ఇంట్లో అలా ఆ రోజు మూకుడు వేయాలి అని చెప్పి కొన్ని బూర్లు మాత్రం దేవుడికి ఇంట్లోనే ప్రసాదంగా చేద్దామని చెప్పి ఇంకా చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా మా పిన్నులే. ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ మా డాడీ ఏ ముహూర్తం ఎన్నింటికి వచ్చింది, పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం ఒకటి వచ్చింది, పందిరి వేయడానికి ముహూర్తం ఒకటి వచ్చింది, అలా అనమాట. వీడేమో పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కొడుకు. వాడికి ఇది 4వ పెళ్ళి, అంటే 4 పెళ్ళిళ్ళకి తోడు పెళ్లి కొడుకుగా ఉన్నాడు. వాడే అందరికన్నా సీనియర్ అనమాట, పెళ్లి కొడుకుల కన్నా వాడే సీనియర్. సో ఇంకా మా అన్నయ్య కూడా పెళ్లి కొడుకు అవ్వడానికి రెడీ అయిపోయాడు. మా అన్నయ్యకి ముందు రోజు కోన్ పెట్టాను కదా, సో అది కూడా మంచిగా కలర్ వచ్చింది. అసలు ఎక్కువసేపు ఉంచుకోలేదు, ఒక అరగంట సేపు ఉంచుకున్నాడేమో, బట్ కలర్ మాత్రం బాగానే వచ్చింది. సో ఇంకా నేను కూడా ఇదిగోండి ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. మా పెద్దమ్మ కింద రాట వేస్తారు కదా, అక్కడ దీపం పెట్టడానికి అన్ని ఒక ప్లేట్ రెడీ చేయమంది. సో ఇంకా అక్షింతలు కలిపేసి దీపం, కుందు, ఇంకా ఆయిల్, కొంచెం గంధం, కుంకుమ, అట్టపళ్ళు, పూలు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేట్ రెడీ చేశాను అనమాట. సో ఇంకా అది జరుగుతుంది. పెళ్ళి అంటే అసలు ఎంత హడావిడిగా ఉంటుందంటే కరెక్ట్ టైంకి మా అమ్మ ఏదో ఒక వస్తువు అంటే అది మర్చిపోయింది. ఎంతసేపు నెతుక్కుందంటే చివరికి దొరికిందనమాట, కానీ మంచి టెన్షన్ అయిపోయింది కాసేపు మాత్రం. మా అన్నయ్యకి పెళ్లి కొడుకుని చేయడం ఇవన్నీ కూడా ఒకే రోజు వచ్చేసినాయి. పెళ్లి రోజే పొద్దున్న పెళ్లి కొడుకుని చేయడం, సాయంత్రం పెళ్ళి అలా వచ్చినాయి. అంటే నార్మల్గా ఒక 2-3 డేస్ ముందు పెళ్లి కొడుకుని చేయడం కూడా వస్తుంది కదా కొంతమందికి, మా అన్నయ్యకి అలా రాలేదు. సో ఇంకా హల్దీ లాంటివి ఏమీ చేయలేదన్నమాట. బట్ కొంచెం అలా డెకరేట్ చేసి పక్కన పెట్టుకున్నాము, ఫొటోస్లో బాగుంటుంది కదా అని. ఇంక ఇక్కడ రాట వేయడానికి, పసుపు దంచడానికి అన్నీ రెడీ చేస్తున్నారు ఒక పక్క. ఇంకా పెళ్లి కొడుకుని చేసే ముహూర్తం అయితే వచ్చింది. మేము ఏంటంటే ఇలా కూర్చోబెట్టి స్నానం చేస్తాం కదా, అదే పెళ్లి కొడుకు ముహూర్తం అనమాట మాకైతే. అంటే కొంతమంది రెడీ చేసి చైర్లో కూర్చోబెడతారు కదా, అది కూడా ముహూర్తం కింద చూస్తారు కొంతమంది. మేమైతే ఇలా కూర్చోబెట్టి పసుపు రాస్తాం కదా, అదే పెళ్లి కొడుకు ముహూర్తం. ఇంకా కొంతమంది ఏమో నీకు పెళ్ళి అయిపోయింది కదా అన్నయ్య కూడా అక్షంతలు వేయచ్చని కొంతమంది ఏమో అన్నయ్య నీకన్నా పెద్దోడు కదా వేయొద్దని కొంతమంది. ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పి నేను తోడు పెళ్లి కొడుకు వేస్తాను. ఇంకా అలా ఒక్కొక్కరు మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ అక్షింతలు వేసేసి ఫోటో అయితే తీసేసుకున్నాము. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే తూర్పు గుమ్మం వైపు కూర్చోబెట్టాలి కాబట్టి అటువైపు ఫోటోగ్రాఫర్స్కి అనమాట ఉన్నది చిన్న ప్లేస్, అక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఫోటోలు అయితే తీసారు మొత్తానికి.
అందరూ అక్షింతలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా నలుగు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా ముందు రోజు నైటే మా అన్నయ్య ఫేషియల్ చేయించుకొని వచ్చాడు. సో జాగ్రత్తగా ఫేస్ మొత్తానికి పూసేయకుండా చేతులకి కాళ్ళకి బాగా రాసి మొహానికి మాత్రం కొంచెం కొంచెం అంటించాం అనమాట అందరం. ఈ మధ్య మా పెద్దవాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు. ఫేస్కి రాసేయకండి అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనకి వాళ్ళకి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఈ మధ్య వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు. మా అన్నయ్యకి పెళ్లి కొడుకుని చేసే ముహూర్తమే కొంచెం లేట్గానే వచ్చింది. 7:15 వచ్చింది. పెళ్లి కూతురికేమో 9:15 వచ్చింది. సో అందుకని ఇంకా అవన్నీ చేసుకొని తర్వాత రెడీ చేసి కూర్చోబెట్టేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా నలుగు అంతా పెట్టేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా నీళ్ళు వేసేసి శుభ్రంగా స్నానం చేయించేయాలి వీళ్ళకి. సో చెప్పాను కదా, మేము హల్దీ లాంటిది ఏం అనుకోలేదు, ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి. ఇంకా అందుకని చెప్పి మేము వీటికి సపరేట్గా ప్లేట్స్ లాంటివి ఏం కొనుక్కోలేదు. యాక్చువల్గా దీనికైతే ఒక ప్లేట్ ఉంటుంది కదా, అదైతే ఇంకా బాగున్ను. బట్ అప్పటికప్పుడు ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఎవరో అడిగారని చెప్పి ఇంట్లో ఉన్న జల్లెడు ఏదో ఉంటే దానికి కొంచెం ఫ్లవర్స్ కట్టేసి ఇంక దాన్ని అలాగే రెడీ చేస్తామన్నమాట అప్పటికప్పుడు. అది ఉండుంటే ఇంకా బాగున్ను. అంటే ఇత్తడి బిందెలు అవి ఉన్నాయి కాబట్టి ఇత్తడి ప్లేట్ ఉండుంటే ఇంకా బాగున్ను. అది స్టీల్ అయిపోయింది. బట్ ఫొటోస్కి అయితే మనకి పని అయిపోయిందిలేండి ఆ టైంకి. మా అన్నయ్య స్నానం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంక మా అన్నయ్యకి ఫస్ట్ పారణి పెట్టేస్తున్నాను. ఫస్ట్ మా అన్నయ్య పారణి నాకు ఎక్కువ పెట్టద్దు అనుకున్నాడు అని అన్నాడు. కానీ పారణి పెట్టే కొద్దీ అది అందం వస్తుంది కదా, ఆ అందం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకే. సో ఇంకా తర్వాత పెట్టించుకున్నాడు అనమాట. ఇంకెలా పెట్టినా పెట్టించుకున్నాడు. మాకైతే పెళ్లి రాట వేసేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పెద్ద పనే ఉండదు. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి రాటేసేస్తారు. సో నేను మా అన్నయ్యని పైన రెడీ చేస్తుంటే కింద ఇంకా రాటేశారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అందుకే ఇక్కడ నేను మా అన్నయ్య కనిపించము. ఇంకా నేను మా అన్నయ్య దగ్గరే ఉన్నాను తనని రెడీ చేస్తూ. సో ఇంకా ఇక్కడైతే రాట వేస్తున్నారు ఇంకా పెద్దవాళ్ళందరూ. నేను పైన ఉండడంతో ఇది మిస్ అయిపోయాను. అబ్బా భలే చేశారనిపించింది. ఈ వీడియో అంతా మా బావ తీసి పెట్టాడనమాట నాకు. అందరినీ నుంచోబెట్టి భలే చేయించారు వీడియోగ్రాఫర్స్. సో ఇంక ఇప్పుడైతే అందరూ పసుపు దంచుతున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ భలే దంచుతుంది. మా పెద్దమ్మ తప్ప ఇంకెవరో కరెక్ట్గా దంచరు, మీరు గమనించండి. ఆవిడే బాగా దంచుతుంది. పెళ్ళికొడుకుని చేసి కూర్చోబెట్టిన తర్వాత అందరూ మళ్ళీ అక్షంతలు వేస్తారు కదా, అసలు ఇంకా అంతా కూడా చాలా హడావిడి అయిపోయింది. వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసిన తర్వాత మా బాబు కొంచెం వీడియో తీసి పెట్టాడనమాట. మా అన్నయ్యని పెళ్లి డ్రెస్లో అసలు చూపించలేదు కదా, ఇక్కడ మాత్రం కొంచెం క్లిప్ దొరికింది నాకు. అదంతా అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పానకం కాబట్టి తీసుకెళ్ళాలి కదా, అది కూడా జరిగింది. ఇంకా వీడియో తీసుకోలేదనమాట. నేను మా అన్నయ్య పక్కనే ఉండాలి కాబట్టి వీడియో నేను తీయడానికి కుదరలేదు. ఇంకా అదంతా కూడా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఈ శారీ అయితే ఆ రోజు మంచి కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. చెప్పిన మాట అలా వింటుంది ఈ శారీ. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 4కి మేమైతే కళ్యాణ మండపానికి వచ్చేసాము. ఇక్కడ మా పెద్దమ్మ దిష్టి తీస్తుంది. ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు నిడదవోలు నుంచి రావాలి కాబట్టి వాళ్ళు ఇంకా రాజమండ్రికి దగ్గరలో వచ్చేసారు, రీచ్ అవుతున్నారు అనగా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మాకంటే కళ్యాణ మండపం దగ్గరే కాబట్టి ఊర్లోనే. ఇంకా ఆ తర్వాత ప్రతానం కూడా జరిగిన తర్వాత రిసెప్షన్ అనమాట. రిసెప్షన్లో అసలు ఒక్క వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే ప్రతానం పెట్టేశారు, తర్వాత రిసెప్షన్. సో ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వడాలు హడావిడి అయిపోయింది. సో మీకు చూపిద్దామని చెప్పి ఒక 4 ఫొటోస్ నేను మా అన్నయ్యని అడిగి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా అక్క, తన పిల్లలు, మా వదినలు కలిసి మేమందరం కూడా ఒక మంచి ఫోటో దిగాము. సో అలా రిసెప్షన్ అయిపోయింది. రిసెప్షన్ అయిన తర్వాత కాలుగోర్లు తీస్తున్నాము. కాలుగోర్లు తీస్తారు కదా, సో అది జరుగుతుంది ఇప్పుడు. నా పెళ్ళికి ఏం జరిగిందంటే రిసెప్షన్ తర్వాత ప్రతానం తర్వాత కాలుగోర్లు తీయడం అలా జరిగింది. ఒక కన్ఫ్యూజన్ ఏం లేకుండా అయిపోయింది. కానీ ఈసారి ఏంటంటే ముందు ప్రతానం పెట్టారు, ఆ తర్వాత రిసెప్షన్ పెట్టారు, ఆ తర్వాత కాలుగోర్లు, కొంచెం కన్ఫ్యూజన్ అయింది, అలాగే కొంచెం హడావిడి అయిపోయింది. నేనేమో ప్రతానం చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ చేయలేదు.
చెప్పాలంటే ఎవరికి ఇలాగా దిష్టి తీసి పెట్టలేదు. సో మేము అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నాం అనమాట. మా ఇద్దరికి తెలియలేదు. బట్ వెనకాల నుంచి చెప్పారు ఇలా చేయండి అని. డబ్బులు అక్షంతలు తీసుకొని 3 సార్లు అటు ఇటు తిప్పేసి డబ్బులు కింద పెట్టేసి అక్షంతలు వాళ్ళ నెత్తి మీద వేయాలి. అది అక్కడ చేయాలి. బట్ ఇది మా అన్నయ్య పెళ్ళి కాబట్టి ఆడబడుచుగా పక్కనే ఉండి అన్ని పనులు చేయాలి కదా. నేను నిజంగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను అనమాట. ప్రతి మూమెంట్ని ఫీల్ అయ్యాను. అంటే ఇది మా అన్నయ్య పెళ్ళి, నాకు ఉన్నది ఒకే ఒక అన్నయ్య. సో ఈ పెళ్ళిలోనే నేను ఏదైనా కూడా హక్కుగా చేసుకోగలను. సో అందుకని నేను ప్రతి మూమెంట్ని ఫీల్ అయ్యి మంచిగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అన్ని మూమెంట్స్ అన్నీ గడిపాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా అత్తయ్య మామయ్యే కన్యాదానం చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా వాళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు పీటల మీద. మొత్తానికి ఇప్పుడు పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. అర్ధరాత్రి 1 గంటకి, యాక్చువల్గా ముహూర్తం ఏమో 2:30 ఆ టైంకి వచ్చింది. ఇంకా 1 గంటకి స్టార్ట్ అవుతుంది కదా పెళ్ళి. అందరూ చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారో. ఇంకా సేపటికి వీళ్ళందరూ వాలిపోయి సగం మంది పొడుకుని పోయి అలా ఉన్నారు. ఇంక మా డాడీ అప్పుడు టీ పెట్టించారనమాట, కొంచెం రిఫ్రెష్మెంట్లా ఉంటుందని చెప్పి. ఈ పెళ్ళిలో తెర పట్టుకోవడమే పెద్ద జాబ్. అది చేసినోడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాసేపు నేను కూడా పట్టుకున్నాను లేండి, అది వీడియో తీయడానికి లేదు ఎవరును. ఇంకా ఇక్కడ మా అమ్మ తన కోడలికి మధుపర్కాలు పెడుతుంది. మాకు ఏంటంటే పెళ్లిపీటల మీద ఆ మధుపర్కాల మీదే తాళి కట్టించడం జరుగుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే దాన్ని పైన ఇలా కట్టేస్తారు కదా, నార్మల్గా షోల్డర్ పైన వేస్తారు. మాకేంటంటే ఖచ్చితంగా కట్టుకునే కూర్చోవాలి. పెళ్ళి కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు తలంబ్రాల పాటకు వచ్చేసాము. మధ్యలో నేనేం ఫుల్గా వీడియో తీయడానికి అవ్వలేదండి, ఇంకా ఉన్న క్లిప్స్నే మీకు చూపిస్తున్నాను. ఇంకా పంతులు గారేమో తలంబ్రాల్లో అక్షంతలు అవుతున్న టైంకి నాకు ఈ ప్యాకెట్లు ఇచ్చి ఓపెన్ చేసి పెట్టమన్నారు పక్కన. సో నేను ఇంకా చేస్తున్నాను పక్కన. అంతా అయిన తర్వాత ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బిందులాట ఆడతారు కదా, రింగులాట. అది మా అన్నయ్యతో 3 సార్లు ఆడినప్పుడు, నాతో 3 సార్లు ఆడినప్పుడు మా వదినే గెలిచింది. ఎప్పుడు మాట్లాడానో నేను చెప్పానా, మీరు ఏదో చేస్తున్నారు, మందులు పెడుతున్నారు కదా. పంతులు గారు ఏదో ఇస్తావా, పాడనిస్తావా? మధ్యలో పెట్టమంటారా? కానీ పెళ్ళంతా కూడా చాలా బాగా సరదాగా జరిగిందనమాట. కొంచెం హడావిడైనా ప్రధానం ఆ టైంకి కొంచెం హడావిడైంది. బట్ ఫైనల్గా పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లాస్ట్లో మా ముగ్గురు అక్క చెల్లెల్లో, అంటే నా తోటికోడళ్ళు ఇద్దరు కలిసి మా ముగ్గురు అక్క చెల్లెల్లో ఇంకా హారతి ఇచ్చాము. మా అన్నయ్య మా ముగ్గురికి ఒక్కొక్క 500 వేసాడు. మీకు చెప్పలేదు కదా, మర్చిపోయాను. మా వదిన కొంచెం కెమెరా షై అవుతుందన్నమాట, అప్పుడే చూపించొద్దు అని అడుగుతుంది. సో ఇంక అందుకే సర్లే ప్రస్తుతానికి అలాగా చూద్దాము, స్లోగా లాగేద్దాంలే తర్వాత అని నేను మా వదిన అయితే చూపించట్లేదు, ఏమనుకోకండి. మన అందరూ ఒపీనియన్స్ని మనం అసలు రెస్పెక్ట్ చేస్తాం. మన ఛానల్లో ఎవరిని అంత బలవంతంగా నేను చూపించను. సో అందుకే మా వదిన కూడా చూపించట్లేదు. అలా మొత్తానికి పెళ్ళి అయ్యేసరికి తెల్లవారుజామున 5 అలా అయింది. పెళ్ళి అయిన తర్వాత మేము డైరెక్ట్గా సత్యనారాయణ వ్రతం చేయించుకోవడానికి అన్నవరం వెళ్ళిపోయాము. ఇంటికెళ్ళి ఒక 5 నిమిషాలు ఉన్నాము, తర్వాత అన్నవరం వెళ్ళిపోయాము. సో అదండి మా అన్నయ్య పెళ్ళి. హ్యాపీగా చాలా బాగా జరిగింది. మీ అందరూ కూడా ఈ కొత్త పెళ్లి జంటని బ్లెస్ చేయండి, వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అండ్ కీప్ స్మైలింగ్, బాయ్.